15, 16, 17, 18 16, 17, 18, 19 రోజు అంటే మనకి 21వ విడత ఇన్స్టాల్మెంట్కి సంబంధించి శ్రీ నరేంద్ర మోదీ గారైతే దేశ ప్రధానమంత్రి గారైతే బటన్ నొక్కి రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో రైతులకు షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట ఇది. మనకి ఈ యొక్క అఫీషియల్ కూడా చూసుకున్నట్టయితే ఆ ప్రకటన కూడా మీ యొక్క ఏదైతే ఫోన్లు ఉన్నాయో మీ యొక్క ఫోన్లో వచ్చేసి పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది కూడా ఇలా రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇంకొక 4 రోజులలో చూసుకున్నట్టయితే ఈ యొక్క 2,000 రూపాయలు అనేవి మీ ఖాతాలో పడతాయి అన్నమాట. కొంతమందికి చూసుకున్నట్టయితే 4,000 రూపాయలు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలోకి నరేంద్ర మోదీ గారు అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే 21వ విడత ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రెడీగా అయినట్లయితే తెలుస్తుంది అనమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు పోయినసారి చాలా ఆలస్యమైందన్నమాట. అప్పుడు దేశ పర్యటనల వల్ల చాలా వరకు అయితే ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది. కానీ ఈసారి మనం ముందుగానే చూసుకున్నట్టయితే శ్రీ నరేంద్ర మోదీ గారు అయితే నిధులు విడుదల చేసే పనిలో ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట. రైతులను ఆదుకోవడానికి అయితే చూసుకున్నట్టయితే మనకు అక్కడ ఇంటర్ఫేస్ అనేది చూసినప్పుడే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్న రైతు వాళ్ళందరూ కూడా చాలా వరకు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే 4 నెలలు అయితే పూర్తవుతుందన్నమాట. వారణాసిలో నిధులు విడుదల చేసారన్నమాట. సో అలాగే ఇప్పటికే పూర్తయి 4 నెలలు అవుతుందన్నమాట. 4 నెలలు అనేది కూడా ముగిస్తుంది. సో ఈ యొక్క నేపథ్యంలో నిధులు విడుదల చేస్తారన్నమాట. మరలా 19వ రోజున చూసుకున్నట్టయితే మనకు టైం అనేది కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఉదయం 11 గంటలకు దేశ ప్రధానమంత్రి గారు అయితే బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి అయితే జమ చేస్తారన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఏమేమి చేసుకోవాలనే విశేషాలకు అయితే వెళ్ళిపోదాం. సో రైతులు ముందుగా తప్పగా ఏమేమి చేసుకోవాలనుకుంటే వారైతే ప్రతి ఒక్కరైతే ఈ యొక్క 20వ విడత మీరు పడ్డ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరలా 21వ విడతలకు సంబంధించి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ప్రతి ఒక్కరైతే బెనిఫిషియరీ లిస్ట్లో వచ్చేసి మీ యొక్క పేరు అనేది అయితే చెక్ చేసుకోగలరు అనమాట. అందుకోసం మీ యొక్క పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. ఇది ఎక్కడో ఉండదు, మీ యొక్క ఫోన్లో కానివ్వచ్చు, అలాగే మీ యొక్క సమీపంలో ఉన్న ఏదైతే మీ యొక్క మీ సేవ సెంటర్లు కానివ్వచ్చు, సిఎస్సి సెంటర్స్ అని కానివ్వచ్చు, అంటే స్టేట్ పోర్టల్ సంబంధించి కానివ్వచ్చు, సందర్శించినట్లయితే వారైతే చెక్ చేసి చెప్తారన్నమాట. సో మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరే చూసుకోవాలనుకుంటే ముందుగాలు ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే అక్కడ మనకు బెనిఫిషియరీ లిస్ట్ ఉంటుంది అన్నమాట. సో బెనిఫిషియరీ లిస్ట్ అనేది మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ ఇవన్నీ ఉంటుంది. ఏంటిది డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మండల్, తర్వాత మీది ఏదైతే గ్రామమా ఈ యొక్క లేదా సిటీ ప్రాంతం వచ్చేసి కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లిస్ట్లో వచ్చేసి మీ పేరు ఉందా లేదా, అలాగే అంటే 20వ విడత పొందుతున్న వారందరూ కూడా అంటే పొందిన వారు ఎవరైతే ఉన్నారో 20వ విడతకు సంబంధించి, అలాగే 21వ విడతకు సంబంధించి కూడా పేరు ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా పేర్లు అనేవి తొలగించినట్లయితే తెలుస్తుంది అనమాట. సో తద్వారా ఒకసారి అయితే చెక్ చేసుకున్నట్లయితే మీకే ఎందుకంటే ఉపయోగం అన్నమాట. ఎందుకంటే 2,000 రూపాయలు అనేవి మిస్ కాకుండా ఉంటారన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలామందికి అయితే ఈ 2019 నుండి వెళ్ళి చాలామందికి అయితే అప్పుడు అంటే పట్టా పాస్బుక్ ద్వారా చూసుకున్నట్టయితే కొంతమందికి వచ్చేసి ఈకేవైసీలో తప్పిదాలు కానివ్వచ్చు. ఈకేవైసీ అనేది అయితే కొంతమంది ధృవీకరణ ఇప్పట్లో చేసుకున్న వారు కావట్లేదు అన్నమాట. అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది త్వరగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సొల్యూషన్ అనేది కూడా తీసుకురావాలి. దీనికి ఒక పరిష్కారం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అనేది త్వరగా తీసుకురావాలన్నమాట. తీసుకొస్తే ఎంతో అంతవరకు అయితే మేలు జరుగుతుంది. చాలా వరకు అయితే అనర్హులు ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట. గ్రామంలో చూసుకున్నట్టయితే కేవలం ఒక 1,000-2,000 మంది ఉన్నట్లయితే గ్రామంలో 4,000 మంది ఉన్నట్లయితే అందులో కేవలం 200-300 మంది కేవలం ఈ యొక్క లబ్ధి పొందుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇట్లున్నదన్నమాట పరిస్థితి. సో కేంద్ర ప్రభుత్వం అనేది త్వరగా రైతు వేదికలలో కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని కూడా కొంచెం అప్డేట్ చేసి త్వరగా ఈ యొక్క పరిష్కారాన్ని కూడా పరిష్కరించాలన్నమాట. సో మరి చూడాలి ఏం చేస్తారో. సో ఓకే, అందరూ కూడా రెడీగా ఉండండి. ఇంకా 4 రోజులలో 21వ విడత అనేది అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది నిధులు విడుదల చేసిన వెంటనే. సో అందరూ కూడా తెలుసు కదా, మన ఛానల్ని కొత్త కూర్చున్న ప్రతి ఒక్కరైతే మన యొక్క టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ కలుసుకుందాం.